మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ పూజారులు శివుడికి ప్రత్యేక పూజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో జ్యోతి, ఆలయ చైర్మన్ జి శ్రీరాములు, ఆలయ అర్చకులు శ్రీ శివానంద్, రాజు పంతులు, నాగలక్ష్మి, లక్ష్మీనారాయణ, పి సుధాకర్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాపర్వదినము. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బోలక్పూర్ సికింద్రాబాదులో గల మల్లికార్జున స్వామి ఆలయము గత 70-80 సంవత్సరాల సంది కొలిచినోళ్లకు కొంగు బంగారమైనటువంటి, కోరినోళ్లకు కొడుకులను, అడిగినోళ్లకు బిడ్డలను ఇచ్చేటటువంటి మల్లికార్జున స్వామి మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి రాగి చెట్టు, వేప చెట్టు పవిత్రమైన దేవాలయము. గత కొద్ది సంవత్సరాల కొద్దీ దినదినము అభివృద్ధి చెంది కోరినోళ్లకు కోరినట్టు వరమునిచ్చేటటువంటి శ్రీ దుర్గా భ్రమరాంబ సహిత మల్లికార్జున ఆలయంలో ఈరోజు ఉదయము 5 గంటల నుంచి కార్యక్రమములు జరపడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కళ్యాణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. లింగోద్భవ కాలముల అభిషేకము పొద్దుగాల 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. జై మల్లికార్జున స్వామి భగవానికి జై. టెంపుల్ చైర్మన్ సిసి మల్లికార్జున దేవాలయం చైర్మన్గా నేను పొద్దున ఈ రోజు నుంచి 4 గంటల నుంచి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక 500 మంది పబ్లిక్ వస్తారు. టెంపుల్ చాలా గుడి, చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. కావున ఏ గుడి లేదు. ఇది 70-80 సంవత్సరాల గుడి. మాకు పుట్టినప్పటి నుంచి గుడి ఇక్కడే ఉన్నది. కానీ ఈ శివరాత్రి ఒకటి, హనుమాన్ జయంతి ఒకటి, ఉగాది ఒకటి, సీతారామన్ గణనాలు ఒకటి చాలా పెద్ద ఎత్తు చేస్తాము. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది వస్తారు. ఈరోజు ఈ పబ్లిక్ వచ్చే కారణం ఏంటంటే శివరాత్రి రోజుకు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వస్తుంది. ఆ తర్వాత మన 10 గంటల కాగానే అమ్మవారి లగ్గం ఉంటుంది. ఈరోజు జయ మల్లన్న స్వామికి దేవాలయం.